దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 164వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము ఒకసారి. కీర్తనలు 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడైన దావీదు గారు దేవుని యొక్క న్యాయ విధులను బట్టి 7 మారులు స్తుతిస్తున్నటువంటి సందర్భాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దావీదు గారు ఎల్లవేళలా తన దృష్టిని దేవునిపైనే నిలిపి దేవుని యందే ఆశ్రయము కోరుకుంటూ, దేవుడే ఆయనకి దిక్కు, దేవుడే నా కొండ, దేవుడే నా దుర్గము అని రాజు అయినా సరే దేవుని ఎప్పుడు ఆయన విడనాడలేదు. దేవుని స్నేహంలోనే, దేవుని సహవాసంలోనే జీవిస్తున్నాడు దావీదు గారు. ఆయన వాక్యానుసారముగా మనకు తెలిపినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు తన జీవితంలో ఎన్నో విజయాలను సాధించడానికి ఆయన ఒక గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు మహారాజు దినమునకు 7 మారులు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ప్రార్థించేవాడని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. ఆయన ఏ పని చేయబోయినా, ఏ స్థలమందున్నా, ఏది ఆలోచిస్తున్నా తన నడిపింపు కొరకు దేవునికి ప్రార్థనే ప్రార్థన, నిత్యము ప్రార్థన, ఎల్లవేళలా ప్రార్థన, ఏ ఆలోచనకి ప్రార్థనే, ప్రతి పనికి ప్రార్థనే. అలా ప్రార్థనాపరుడుగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన నిలిచిపోయాడు. ఎలాగంటే ఆయన కూర్చున్న, నిలబడిన, నడుస్తున్న, రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో కూడా దేవుని ఆశ్రయమే కోరుకునేవాడు. ఆయన ప్రతి సమయములోనూ, ప్రతి పని యందును ఆయనకు సహాయపడాలని దేవుని కోరుకుంటున్నాడు. ఒక ప్రక్క ఆయనకి చాలామంది అంగరక్షకులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఆయనను వీళ్ళ మీద ఆయనకి నమ్మకము లేదు, ఆశ లేదు. అసలు ఆయన ఆశ అంతా దేవుని మీదనే. ఈ గొప్ప ప్రార్థనాపరుడైన దావీదు గారికి కాపుదల, ఆశ్రయము దేవుడే. ఈ కీర్తనకారుడే 119వ సంకీర్తనలోని 62వ వచనములో ఏమని కీర్తిస్తున్నాడంటే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను అని కీర్తన గానం చేస్తున్నాడు దావీదు గారు. ఎంత ఆనందకరమైన విషయము! ఆయనకి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అర్ధరాత్రి వేళ కూడా మేల్కొనే ఉన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు శత్రువులు ఎక్కువ. కీర్తనల గ్రంథములోనే 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన కొరకు పొంచి ఉన్న వారిని బట్టి, ఎందుకు ఆయన శత్రువులు ఎక్కువ, పొంచి ఉన్న వారిని బట్టి దేవుని
నిత్యానుసారముగా దావీదు గారిని నడిపించమని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారి నీతి కనిపిస్తుంది. తన కొరకు పొంచి ఉన్న వారిని అందరినీ నాశనం చేసి నన్ను కాపాడమని ఆయన ప్రార్థించట్లేదు. దేవా, ఈ పరిస్థితులలో నీ నిత్యానుసారముగా నన్ను నడిపించయ్యా అని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో చోట అంటాడు, 27వ సంకీర్తన 11వ వచనంలో, యెహోవా నీ మార్గమున నాకు బోధించుము అని ప్రార్థిస్తున్నాడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానయ్యా అని 25వ సంకీర్తన 4లో కూడా దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టు మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము. నా కొండ, నా కోట నీవే, నాకు నీ త్రోవ చూపి నన్ను నడిపించయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు దావీదు గారు. కీర్తనకారుడు తన నడిపింపు కొరకు ముందుగా ప్రార్థిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన మార్గములో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. అందుకని ముందుగానే దావీదు గారిలాగా మంచి త్రోవ చూపెట్టయ్యా, మమ్మల్ని మంచి మార్గములో నడిపించు తండ్రి అని దేవునికి ప్రార్థన చేసి ఆయన త్రోవలు మనము తప్పకుండా పొందుకుని ఆ త్రోవల్లో మనము నడుస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. కృపగల తండ్రి ప్రభువా, నీకు స్తోత్రములు. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము దావీదు గారిలాగా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొంచుంటూ నీ యొక్క ఆశీర్వాదాలు మేమందరము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.